అవర్ ఛానల్. ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో మీకు తెలంగాణ స్పెషల్ సర్వపిండి తెలుసు కదా, ఎవరికైతే తెలుసో కామెంట్ చేసేయండి. తెలియని వాళ్ళు తెలుసుకోండి. దీన్ని తయారు చేసే విధానం చెప్పేద్దాము. ఫస్ట్ ఏంటంటే శనగపప్పు నానబెట్టుకోవాలి. మనం చేసుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు శనగపప్పు నానబెట్టుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ అనేది రెడీ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద స్లైసెస్గా, మరీ పెద్దగా అంటే పెద్దగా కాదు, నార్మల్గా కట్ చేసుకోవచ్చు. సో సరపిండి తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన పిండి ఏంటంటే బియ్యపిండి అనమాట. బియ్యపిండి అనేది తీసుకోవాలి. తీసుకుని దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత జీలకర్ర వేసిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది వేసుకున్న తర్వాత ఎండిన కారం అనేది వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఎండిన కారం అనేది వేసుకోవాలి. ఎండిన కారం ఏంటంటే మనం పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా చేసుకున్నాం కదా, పచ్చిమిరపకాయల పేస్ట్ తగ్గట్టు ఎండిన కారం అనేది వేసుకోవాలి. బాగా వేసుకుంటే కారం ఎక్కువ అవుతుంది. పిల్లలు ఉంటే వాళ్ళు తినలేరు, ఎక్కువ స్పైసీగా అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆనియన్స్ తర్వాత నువ్వులని ఫస్ట్ మనం కొంచెం ఏంటంటే కొంచెం నానబెట్టుకోవాలి అనమాట. నానబెట్టుకొని కొంచెం అలా మట్టి గిట్ల ఉంటుంది కాబట్టి కొంచెం అట్లా జల్లెడ పట్టుకొని వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర 2 వేసుకోవచ్చు. ఏంటంటే కరివేపాకు అనేది చాలా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. కరివేపాకుతోనే టేస్ట్ మంచిగా వస్తుంది. సో కరివేపాకు ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. పిల్లలు కూడా అది తీసేయకుండా మంచిగా తినేస్తారు అట్లని. నెక్స్ట్ మనం నానబెట్టుకుని శనగపప్పు అనేది వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ ఏవైతే మనం వేసామో అవి మంచిగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలన్నమాట. పిండి కిందికి పైకి మంచిగా శనగపప్పు, నువ్వులు, ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్టు, కారం, ఉప్పు, పసుపు అన్నీ కలిసేటట్టు ఫస్ట్ మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది పోయాలి. వాటర్ పోసి మంచిగా మెత్తగా పిండిని కలుపుకోవాలన్నమాట. మంచిగా ఇంత మెత్తగా కలుపుకుంటే అంత మంచిగా వస్తుందండి సరపిండి. సో మంచి మెత్తగా పిండిని కలుపుకోవాలన్నమాట. గ్యారప్పాలకి ఎలా కలుపుకుంటామో సేమ్ అట్లనే కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ ఒకవేళ తక్కువ పడితే వాటర్ వేసుకుంటైనా మిక్స్ చేసుకోవచ్చు. ఏంటంటే కొంచెం గోరువెచ్చటి నీళ్ళు వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. సరపిండి కూడా మంచిగా వస్తుంది. సో గోరువెచ్చటి నీళ్ళతో ఒకసారి ట్రై చేయండి మీరు. మంచిగా పిండి కలుపుకొని ఆ బ్యాటర్ అనేది పక్కకు పెట్టుకోవాలి. కొంచెం సేపు నాననియాలి. ఒక 5 minutes నానిన తర్వాత ఏంటంటే మనము రాతెండివి కడాయిలు ఉంటాయి కదా, ఆ ప్యాన్స్ తీసుకుంటే దీంట్లో మంచిగా వస్తాయి అన్నమాట. మనం సరపిండి చేసుకునే గిన్నెలు కూడా ఉంటాయి. అందులో ఏంటంటే ఒక్కొక్కసారి అడగంటినట్టు అవుతున్నాయి. సో ఇట్లాంటి దీనికే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఆ మొత్తం ఆయిల్ అంతా గిన్నెకి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆ గిన్నెలో సరిపిండి తీసుకొని దాంట్లో వేసుకొని ఇట్లా ఒత్తుకోవాలన్నమాట. గిన్నె పిండి అని కూడా అంటారు సర్వపిండిని. సో ఏంటంటే గిన్నె చుట్టూ మంచిగా పల్చగా ఒత్తుకోవాలన్నమాట. ఒత్తుకున్న తర్వాత కింద ఒక 4-5 హోల్స్ చేసి దానిపైన కొంచెం ఆయిల్ అనేది వేయాలన్నమాట. చుట్టూ ఆయిల్ అనేది వేసి స్టవ్ పైన పెట్టాలి. స్టవ్ పైన పెట్టాక దానిపైన ఒక మూత కూడా పెట్టచ్చు. కొంచెం ఏంటంటే అటు ఇటు తిప్పుతా అంటే మంచిగా కాలుతుంది అనమాట. సో ఇలా సరపిండి అనేది రెడీ అయిపోయింది. ఎవరికైతే ఈ సరపిండి ఏది ఇష్టమో లైక్ చేయండి, కామెంట్ చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు కూడా చేసుకోండి.